నేను ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక ఊరిలో కనిపించిన ఈ దృశ్యం నన్ను ఒక్కసారిగా ఆపేసింది. అందంగా అలంకరించిన రాముల వారి రథం, రథం చుట్టూ భక్తుల సందడి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తాళ్లను పట్టుకొని రథాన్ని ముందుకు లాగుతూ ఉన్నారు. చూస్తుంటే అది కేవలం ఒక రథం ఊరేగింపు కాదు. ఊరంతా ఒకటై దేవుణ్ణి తమ మధ్యకు ఆహ్వానిస్తూ కనిపించింది. అసలు రాముల వారి రథోత్సవం అంటే ఏమిటి? ప్రజలు కలిసి రథాన్ని ఎందుకు లాగుతారు? ఈ సాంప్రదాయం వెనుకున్న విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. రథోత్సవం అంటే ఏమిటి? మన దేశంలో ఎన్నో దేవాలయాల్లో రథోత్సవం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. సాధారణంగా ఆలయంలో కొలువైన స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించి భక్తుల మధ్య ఊరేగిస్తారు. ఇలా స్వామివారి ఆలయం బయటకు వచ్చి ప్రజల మధ్యకు రావడం దేవుడు ఆలయంలో మాత్రమే కాదు, భక్తుల హృదయాల్లో కూడా ఉన్నాడు అనే భావనను గుర్తు చేస్తుంది. రాముల వారి రథోత్సవంలో శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి వంటి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై తీసుకువెళ్ళే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఆచారాలు, రథోత్సవం జరిగే విధానంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఆలయంలో కొద్ది విభిన్నముగా ఉండవచ్చు. అందరూ తాళ్ళు పట్టుకొని రథాన్ని ఎందుకు లాగుతారు? ఇక్కడే ఈ దృశ్యంలో నాకు అత్యంత అందమైన విషయం కనిపించింది. ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక వర్గం కాదు, ఊరంతా కలిసి రథాన్ని లాగుతోంది. రథానికి కట్టిన తాడును ఎవరు పట్టుకున్నారనే తేడా లేదు. పెద్దవారు ఉన్నారు, యువత ఉన్నారు, మహిళలున్నారు, పిల్లలు కూడా భక్తితో ఈ వేడుకను చూస్తున్నారు. అందరూ కలిసి ఒకటై అడుగు ముందుకు వేస్తేనే రథం ముందుకు కదులుతోంది. అందుకే ఈ రథోత్సవం మనకు ఒక అందమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. అదేమిటంటే, ఒకరితో సాధ్యం కానిది అందరం కలిసి చేస్తే సాధ్యమవుతుంది. భక్తి మాత్రమే కాదు, ఐక్యత కూడా. రథోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మాత్రమే కాకుండా గ్రామ ప్రజలను ఒక చోటకు చేర్చే సందర్భంగా కూడా మారుతోంది. ఎప్పుడో ఒకసారి కలుసుకునే వ్యక్తులు కూడా ఈ రోజున కలిసి మాట్లాడుకుంటారు. పిల్లలు సాంప్రదాయాలను చూస్తూ పెరుగుతారు. యువత తమ గ్రామం సంస్కృతిని తెలుసుకుంటుంది. పెద్దలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాలను తరువాత తరాలకు అందిస్తారు. అలా ఒక రథం ఒక ఊరి భక్తిని మాత్రమే కాదు, ఒక ఊరి సంస్కృతిని కూడా ముందుకు తీసుకువెళ్తుంది. ఈ దృశ్యం మనకు చెప్పే అసలు సందేశం. ఈ రథాన్ని గమనించండి. రథం ఎంత అందంగా అలంకరించినా దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఒక అలంకరణ కాదు, అందరి చేతులు కలిసినప్పుడే రథం కదులుతుంది. మన జీవితాలు కూడా అంతే మిత్రమా. మన కుటుంబంలో, మన ఊరిలో, మన సమాజంలో ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా అందరూ కలిసి ముందుకు నడిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోంది. శ్రీరాముడు మనకు ధర్మం, నిజాయితీ, త్యాగం, కర్తవ్య బద్ధత వంటి విలువలను గుర్తు చేస్తాడు. అందుకే రాముల వారి రథాన్ని లాగడం ఒక ఆచారం మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ధర్మాన్ని, ఐక్యతను ముందుకు తీసుకువెళ్లాలనే గుర్తు. నేను ప్రయాణంలో వెళ్తున్న ఈ దృశ్యాన్ని చూడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని దృశ్యాలు మన కళ్ళకు కనిపించి వెళ్ళిపోవు, మన మనసులో నిలిచిపోతాయి. ఈ రథోత్సవం కూడా అలాంటిదే మిత్రమా. రథాన్ని లాగిన చేతులు ఎన్నో కావచ్చు, కానీ అందరి మనసులో ఉన్న భక్తి మాత్రం ఒకటే. మన పండగలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి ఇవి కేవలం గతాన్ని గుర్తు చేసేవి కాదు, మనల్ని మనుషులుగా కలిపి ఉంచే బంధాలు. కాబట్టి మన సాంప్రదాయాలను మనం గౌరవిద్దాం, మన పిల్లలకు వాటి గొప్పతనాన్ని తెలియచేద్దాం. అదే సమయంలో పండుగలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో శుభ్రత, భద్రత, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను తీసుకుందాం. రాముల వారి రథం ముందుకు కదిలినట్టే మన సమాజం కూడా ఐక్యతతో, ధర్మంతో ముందుకు సాగాలి. జై శ్రీరామ్. ఈ దృశ్యం మీకు నచ్చినట్లయితే మన సాంప్రదాయం గొప్పతనం మరొకరికి చేరేలా ఈ వీడియోను షేర్ చేస్తారని కోరుకుంటూ, అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ